నమస్కారమండి. ఎప్పుడైనా ఆలోచించారా? ఒక బంతిని పైకి విసిరితే అది కిందకే ఎందుకు పడుతుంది? లేదంటే ఒక కారు అసలు ఎలా ముందుకు వెళుతుంది? చూడ్డానికి సింపుల్గా అనిపించినా మన చుట్టూ జరిగే ప్రతి కదలిక వెనుక కొన్ని ఫండమెంటల్ రూల్స్ ఉన్నాయన్నమాట. ఈరోజు మనం ఆ రూల్స్ను అర్థం చేసుకుని ఒక చిన్న ప్రయాణం చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం? పదండి. వస్తువులు ఎందుకు కదులుతాయి, మరి ఎందుకని ఆగిపోతాయి? చాలా సింపుల్ క్వశ్చన్ కదా, కానీ నమ్మండి, ఈ ఒక్క ప్రశ్నకు సమాధానంలోనే మొత్తం ఫిజిక్స్ దాగే ఉంది. సో మన ప్రయాణం ఈ బేసిక్ ప్రశ్నతోనే మొదలవుతుంది. అయితే వస్తువులు ఎందుకు కదులుతాయో తెలుసుకోవాలి, బానే ఉంది. కానీ దానికంటే ముందు అసలు కదలడం అంటే ఏంటి, అంటే మోషన్ అంటే ఏంటో మనం ఒక క్లారిటీకి రావాలి కదా. అందుకే ఫస్ట్ ఏమిటి అనే ప్రశ్నకు ఆన్సర్ చూద్దాం. ఫిజిక్స్లో మోషన్ లేదా చలనం అంటే చాలా సింపుల్ డెఫినేషన్ ఇచ్చారు. టైంతో పాటు ఒక ఆబ్జెక్ట్ దాని ప్లేస్ మారిస్తే చాలు, అది మోషన్లో ఉన్నట్టే. అంటే మనం నడవడం దగ్గర్నుంచి రోడ్డు మీద వెళ్లే కారు, ఆకాశంలో తిరిగే గ్రహాల వరకు అన్నీ ఈ డెఫినేషన్ కిందకే వస్తాయన్నమాట. సో ఇదే మన నెక్స్ట్ డిస్కషన్కి బేస్. కానీ సైంటిస్టులకు ఓకే, ఇది కదులుతోంది అని చెప్తే సరిపోదు కదా. వాళ్లకు అన్నీ పక్కాగా కావాలి, మెజర్మెంట్స్ కావాలి. అంటే ఎంత స్పీడ్గా వెళ్తోంది, ఎంత దూరం వెళ్ళింది, దానికి ఎంత టైం పట్టింది, ఇలా ప్రతి విషయాన్ని కొలవగలిగితేనే మనం ఈ మోషన్ వెనుకున్న అసలు సీక్రెట్స్ ఏంటో తెలుసుకోగలం. అయితే ఇక్కడే ఓ చిన్న ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే ఒక్కొక్కరు ఒక్కోలా కొలవడం మొదలుపెట్టారు. ఒక దేశంలో సెంటీమీటర్లు, గ్రాములు వాడితే సీజీఎస్, ఇంకో దేశంలో అడుగులు, పౌండ్స్, ఎఫ్పిఎస్ వాడేవాళ్లు, ఇంకొందరు మీటర్లు, కిలోగ్రాములు, ఎంకేఎస్ వాడేవాళ్లు. దీంతో ఒకరి లెక్కలు మరొకరికి అర్థం కాక ఫుల్ కన్ఫ్యూజన్ అన్నమాట. సరే, ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు అని చెప్పి ప్రపంచంలోని సైంటిస్టులందరూ కలిసి ఒకే మాట మీదకొచ్చారు. మనందరం ఒకే సిస్టమ్ని ఫాలో అవుదాం అని డిసైడ్ అయ్యారు. ఆ సిస్టమే ఎస్ఐ పద్ధతి. ఇది మనం ఇందాక చెప్పుకున్న ఎంకేఎస్ సిస్టమ్కి ఒక అడ్వాన్స్డ్ వర్జన్ అనుకోవచ్చు. ఇప్పుడు ప్రపంచమంతా వాడే గ్లోబల్ స్టాండర్డ్ ఇదే. ఓకే, కొలతలు అవి పక్కన పెడితే ఇప్పుడు మనం అసలు మ్యాటర్లోకి వస్తున్నాం. వస్తువులు ఎలా కదులుతాయో చెప్పే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్. దేన్ని మనం ఫన్నీగా లా ఆఫ్ లేజినెస్, అంటే సోమరితనం సూత్రం అని పిలుచుకుందాం. ఎందుకలా అంటున్నానో మీకే కొద్దిసేపట్లో క్లియర్ అయిపోతుంది. సైంటిఫిక్గా దీన్నే జడత్వం లేదా ఇంగ్లీష్లో ఇనర్షియా అంటారు. ఇది మన యూనివర్స్కి ఒక డిఫాల్ట్ సెట్టింగ్ లాంటిది. అంటే ఏంటంటే వస్తువులు భలే లేజీ అన్నమాట. అవి ఎలా ఉన్నాయో అలాగే ఉండిపోవడానికి ట్రై చేస్తాయి. ఏ పని చేస్తున్నాయో అదే పని కంటిన్యూ చేయాలనుకుంటాయి. ఉదాహరణకు నిశ్శబ్దంగా ఉన్న ఒక టేబుల్ దానంతటదే